హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మనందరం యూపీఐ పేమెంట్స్ చేస్తూనే ఉంటాం. టీ తాగిన దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వరకు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మనందరివి సేవింగ్స్ అకౌంట్సే. సో 2022 వరకు మనం చేసే సేవింగ్స్ అకౌంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ పైన ఎలాంటి లిమిట్ ఉండేది కాదు. కానీ కోవిడ్ పరిస్థితులు, దాంతోపాటు మర్చెంట్ అకౌంట్లు ఎక్కువైపోవడాలు, నగదు రహిత ట్రాన్సాక్షన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో ప్రతి ఒక్కటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరో హ్యాండ్లో డబ్బులు మెయింటైన్ చేసే పరిస్థితి అయితే లేదు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, చిన్న టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ల వరకు జరుగుతున్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కీలకమైన అప్డేట్ అయితే ప్రకటించింది. ఎందుకంటే వీటిలో సంబంధించి జరిగే మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ పైన గతంలో ఉన్న మాదిరి 1% ఫీజుని కలెక్ట్ చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. దీనికి సంబంధించి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ను ప్రతిపాదిస్తూ బ్యాంకులన్నిటికీ ఆదేశాలు పంపడం కూడా జరిగింది. సో మర్చెంట్ డిస్కౌంట్ రేట్ పైకి సంబంధించి మర్చెంట్ యూజర్లకి ఎలా అయితే ఛార్జీలు విధిస్తున్నారో, ఇక నుంచి రూపాయి లేదంటే యూపీఐ డెబిట్ కార్డుల ద్వారా జరిగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా ఛార్జీలు విధించాలని కొత్త ప్రతిపాదనలు అయితే ఊపందుకున్నాయి. అయితే ఈ ప్రతిపాదనల నేపథ్యంలో సాధారణ భారతీయుడి ఆదాయ స్థితిగతుల్ని ఆధారంగా చేసుకొని వాటిపై వసూళ్లు ఛార్జీలు పెంచాలా తగ్గించాలా అనేది కూడా నిర్దేశించాలని చెప్పి ఓ సర్వే కూడా ప్రారంభించాలని విధి విధానాలని ఖరారు చేసింది. అయితే ఇక్కడ కీలకంగా మారిన అంశం ఏంటంటే, 40 లక్షల రూపాయలు పైబడి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటికి కూడా అందరూ జీఎస్టీలు చెల్లిస్తూ ఉన్నారు. కానీ 40 లక్షల రూపాయల లోపల జరిగే వాటికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా కలెక్ట్ చేసుకోవటం లేదు. కోవిడ్ తర్వాత నుంచి మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అందరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది. సో ఇందుకు సంబంధించి యూజర్ల దగ్గర నుంచి వ్యతిరేకత ఎదుర్కోకుండా నామినల్ ఛార్జీలు వసూలు చేయడానికి రూపొందించిన ఈ ప్రణాళికల్లో మొత్తం 40 లక్షల లోపు జరిగే ఈ ట్రాన్సాక్షన్స్ సంబంధించి 1% ఛార్జింగ్ ఫీజుని చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే దీని ప్రభావం మర్చెంట్ అకౌంట్ పైన ఎంత ఉండిద్దో యూజర్ల పైన కూడా అంతే ఉండిద్ది. అంటే 100 రూపాయల ట్రాన్సాక్షన్ కానీ యూపీఐ లేదా డెబిట్ కార్డుల ద్వారా మనం చేస్తే 1% అంటే ₹1 మాత్రం ఖచ్చితంగా ఇక నుంచి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన ఆవశ్యకత త్వరలో రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇది ఇంకా చర్చల దశలోనే ఉన్న నేపథ్యంలో దీని నుంచి వ్యతిరేకత మూట కట్టుకుంటామా, ఈ ఛార్జింగ్ ఫీజు అనేది ఇప్పటికే బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదని భారీ స్థాయిలోనే మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. దాంతోపాటు డెబిట్ కార్డ్ ఛార్జీలు, క్రెడిట్ కార్డ్ ఛార్జీలు మరొక అదనం. వీటితో పాటు కొత్తగా ఈ ఛార్జీలు కూడా విధించడం ద్వారా భారీ స్థాయిలో వ్యతిరేకతను మూట కట్టుకోవడం ఖాయం అని చెప్పేసి ఆర్థిక రంగం నిపుణులు అయితే అంటున్నారు. కానీ విధించకపోతే బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఈ ట్రాన్సాక్షన్స్ సంబంధించి, వీటితో పాటు జరుగుతున్న ఫ్రాడ్లకు సంబంధించి నియంత్రణ లేకుండా పోతుంది. ఎస్పెషల్లీ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తేనే వాటిని నియంత్రించగలమనే భావనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో వీటికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులు అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.